దేశవ్యాప్తంగా ఓటు చోరీ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు చోరీపై వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓటు చోరీ సంతకం ప్రచారంలో అందరూ కూడా చేరాలంటూ కూడా ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రతి సంతకం ప్రతి ఓటరు ఓట్ల ముఖ్యమైనదని కూడా చెప్పారు. మాతో చేరండి, ఒక మనిషి ఒక ఓటు అనే మన ప్రజాస్వామ్య సూత్రాన్ని రక్షించడానికి మద్దతు తెలియజేయాలని ప్రియాంక గాంధీ సందర్భంగా కోరారు. ఇక నిన్న రాహుల్ గాంధీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. భారత్లో కూడా జన్జట్ ఉద్యమం వస్తుందని, ఓటు చోరీకి సంబంధించినటువంటి యువత విద్యార్థులు తిరుగుబాటుపై చేస్తారని కూడా ట్వీట్ చేస్తారాయన. దీనితో తీవ్ర దుమారం రేపింది. ఓటు చోరీపై యువతతో కలిసి రాజ్యాంగాన్ని కాపాడుతామన్నారు రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా ఓటు చోరీ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు చోరీపై వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓటు చోరీ సంతక ప్రచారంలో అందరూ చేరాలంటూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు ప్రియాంక గాంధీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా నిన్న జన్జడ్కు సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి రాహుల్ గాంధీ. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఓటు చోరీకి సంబంధించి కూడా ఇప్పుడు వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరోవైపు ట్విట్టర్ వేదికగా కూడా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సంబంధించి కూడా ట్వీట్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈసీకి సంబంధించి ఇక బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈసీని అడ్డుపెట్టుకొని ఓటు చోరీకి పాల్పడుతుంది. దీన్ని ఈసీ కూడా పట్టించుకోలేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇక కర్ణాటక కావచ్చు, ఇక వాయనాడుకు సంబంధించి కూడా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ క్రియాశీలకంగా పట్టుగా ఉన్న రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఓట్ల తొలగింపుకు పాల్పడుతుంది. ముఖ్యంగా మహిళలు, ఆదివాసీలకు సంబంధించి కూడా సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉన్న ఓటు బ్యాంకుకి సంబంధించి కూడా తొలగించి ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. దీన్ని అడ్డుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నట్టుగా కూడా ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు చోరీ గద్దె చోరీ అనే ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఉన్నారు. నిన్న సంబంధించి కూడా ఇదే అంశం పైన ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా హైడ్రోజన్ బాంబు పేల్చబోతా ఉన్నాను కూడా త్వరలో అని చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు నిన్న రాహుల్ గాంధీకి సంబంధించి కూడా పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక యువత అంతా కూడా ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవాలి, యువత అంతా కూడా ఇక ఓటు చోరీ పైన కూడా సంతకం ఓటు చోరీకి సంబంధించి కూడా తాజాగా ఏదైతే ఓటు చోరీ పైన సంతకం ఉద్యమాన్ని తీసుకొస్తా ఉన్నాం, దాంట్లో అందరూ భాగస్వామ్యం కావాలని కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. తాజాకంలో ఓటు చోరీ సంతకం ప్రచారంలో అందరూ చేరాలంటూ కూడా ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రతి సంతకం ప్రతి ఓటుల మాతో చేరండి, ఒక మనిషి ఒక ఓటు ఒక ప్రజాస్వామ్య సూత్రాన్ని రక్షించడానికి యువత అంతా కూడా మాతో రావాలని కూడా ట్వీట్ చేయడం జరిగింది. మరోవైపు రాహుల్ గాంధీ సంబంధించి కూడా నిన్న ఇదే అంశానికి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇక జెడ్కి సంబంధించిన ఉద్యమం రాబోతా ఉన్నది. త్వరలో యువత అంతా కూడా ఏదైతే ఇప్పుడు వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే సంస్థలు ఉంటాయో వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది, ఓటు చోరీతో గద్దెనెక్కుతా ఉన్నది. వీటన్నిటికీ అడ్డుకునేందుకు జెన్జెడ్ ఉద్యమం ఏదైతే కేరళలో వచ్చిన జెన్జెడ్ ఉద్యమానికి సంబంధించి కూడా రాబోతా ఉన్నది. ఇక నేరుగా యువత మాతో కలిసి ఈ ఉద్యమంలో పాల్గొనబోతా ఉన్నారు, నేను ముందడుగు వేయబోతా ఉన్నట్టుగా కూడా అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. జెన్జెడ్కి సంబంధించి అంటే కేరళలో సంబంధించి కూడా సోషల్ మీడియాని బ్యాన్ చేసిన నేపథ్యం కావచ్చు, అక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టిన పరిస్థితులు నెలకొని 1990 నుంచి 2010 మధ్య పుట్టినవారు. సాంకేతిక ఏదైతే విస్తరణ చెందిన తర్వాత పూర్తి స్థాయిలో యువత అంతా కూడా రోడ్లపైకి వచ్చారు. సోషల్ మీడియాని బ్యాన్ చేసింది గత కేరళ ప్రభుత్వానికి సంబంధించి. వాటిని అడ్డుకునేందుకు యువత జెన్జెడ్ యువత అనేది కూడా వాళ్ళు క్రియాశీలకంగా పనిచేశారు. అక్కడ ప్రభుత్వాన్ని కూడా కూల్చడం జరిగింది. ఇక ఇదే సిచ్యువేషన్
భారతదేశంలో రాబోతా ఉన్నది. త్వరలో ఓట్ చోరీ ఉద్యమానికి సంబంధించి కూడా జెన్జెడ్ ఉద్యమంలా మారబోతా ఉన్నట్టుగా కూడా రాహుల్ గాంధీ ప్రకటించారు. ముఖ్యంగా ఓట్ చోరీకి సంబంధించి అంటే ఇప్పటికే 3 దఫాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. కేవలం ఈ ఓట్ చోరీకి సంబంధించి అంటే ఇతర రాష్ట్రాల నుంచి మొబైల్ లాగిన్ చేస్తూ ఉన్నారు. ఇక మొబైల్ లాగిన్ ద్వారా ఒక వెబ్సైట్ నుంచి కూడా ఓట్లను తొలగించడం జరుగుతూ ఉన్నది. వీటన్నిటికీ సంబంధించి కూడా ఈసీకి తెలిసినప్పటికీ వారిని కాపాడుకుని పనిచేస్తూ ఉన్నది. దీనిపైన సిఐడి ఎంక్వైరీ జరపాలని కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ఖచ్చితమైన ఆధారాలన్నింటినీ కూడా తమ వద్ద ఉన్నాయి. ఇక త్వరలో హైడ్రోజన్ బాంబు పేల్చబోతున్నట్టు కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా 18 నెలల నుంచి కూడా కేంద్ర ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అంటే ప్రధానంగా రాహుల్ వ్యాఖ్యలకు సంబంధించి, ప్రియాంక వ్యాఖ్యలకు సంబంధించి ఈసీ కూడా వివరించినట్టు తెలుస్తుంది. ఈసీ ఏం చెప్పింది, ప్రధానంగా జన్జెడ్కు సంబంధించి బీజేపీ ఏం స్పందించింది? రైట్, జెన్జెడ్కి సంబంధించి అంటే ఈ ఓట్ చోరీ అంశానికి సంబంధించి బీజేపీ కొట్టిపారేస్తూ వస్తుంది. ఇక ఓట్ చోరీ అనేది దేశంలో జరగట్లేదు. గతంలో ఇవే ఆరోపణలు రాహుల్ గాంధీ చేశారు. మరోవైపు ఆ ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అలాంద్ నియోజకవర్గాలకి సంబంధించి కూడా అక్కడ ఓటు చోరీకి పాల్పడినట్టుగా కూడా రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇక వాటన్నిటికీ సంబంధించి అక్కడ గతంలో బీజేపీ ఉంది. తర్వాత 2023 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ పరిస్థితులు మరి అంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చిందంటే అక్కడ ఓటు చోరీ జరగలేదన్నట్టుగా కూడా బీజేపీ గట్టిగా వాదిస్తూ ఉన్నది. రాహుల్ గాంధీకి సంబంధించి కూడా నిరాధారమైన ఆరోపణలు అంటూ కూడా ఈసీ ఖండిస్తూ ఉన్నది. ఇక దీనికి సంబంధించి కూడా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా తమ వద్ద ఉంచాలని కూడా ఈసీ చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక దీంట్లో ప్రధానంగా అయితే వృద్ధులు కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించి కావచ్చు, ఇక ఆదివాసీలకు సంబంధించి ప్రధానంగా ఈ ఓటు చోరీకి పాల్పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉండే ఓటర్లకు సంబంధించి కూడా అంటే ఇతర రాష్ట్రాల్లో ఫోన్లు ఉపయోగించి 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అలాంటి నియోజకవర్గంలో 6018 ఓట్లను తొలగించారు. అలాగే మహారాష్ట్రలోని రాజ్రోలీలో 6850 ఓట్ల కొత్త ఓటర్లను సంబంధించి చేర్చారు. అలాగే ఇంకా ఏదైతే కర్ణాటక అలాగే వాయనాడుకు సంబంధించి కూడా ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఓటు చోరీకి పాల్పడ్డారు. వీటన్నీ కూడా కాంగ్రెస్కి ఫేవర్గా ఉండే ఓటర్లే, వాళ్ళే టార్గెట్గా చేసుకొని ఇప్పుడు ఓటు చోరీకి పాల్పడుతున్నట్టుగా కూడా రాహుల్ గాంధీ పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు పదే చెప్తూ వస్తున్నారు. ఒకవైపు ఇవే ఆరోపణల్ని బీజేపీ కొట్టిపారేస్తూ ఉన్నది. తాము సంబంధించి కూడా చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఓట్లనే తొలగించడం జరుగుతుంది. అది ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా ప్రొఫార్మాలో ఈ ఓట్లను తొలగించడం జరుగుతుంది. ఈ నిరాధారమైన ఆరోపణ చేస్తూ ఉన్నాడు. ఎన్నికలకు సంబంధించిన స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ అన్నట్టుగా కూడా బీజేపీ నేతలు వీళ్ళు కొట్టిపారేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా దీంట్లో జరిగిన అలాంటి నియోజకవర్గం కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటకలో ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. ఒక మొబైల్ ద్వారా, ఒక యాప్ ద్వారా దానికి సంబంధించి ఆన్లైన్ విధానంలో ఇతర రాష్ట్రాల ఫోన్లు ఉపయోగించి ఆన్లైన్ విధానంలో ఓట్లను తొలగించడం జరుగుతుంది. దాంట్లో ఖచ్చితమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయి. త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తానని కూడా రాహుల్ గాంధీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.